రీప్లేస్మెంట్స్ అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని డిస్కషన్ చేసుకుని మళ్ళీ ఇంకేదైనా చేయాలని చేస్తాం అన్నమాట. ప్లస్ అది కాకుండా ఇప్పుడు మనకి న్యూట్రిషన్ రిలీజ్ చేసే టైం ఇది. అంటే పొద్దున్నే చేస్తాం, అది ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం 4:30-5 గంటకి న్యూట్రిషన్ రిలీజ్ చేసే టైం అది. ఆ టైంలో మేము రిలీజ్ చేస్తాం అన్నమాట. మొత్తం టెక్నీషియన్స్ ప్రతిదీ డ్రిప్ ఇరిగేషన్ మేడం. స్విచ్ చేస్తే చాలు, ప్రతి చోట 9-10 ఇందులో 10 బోర్లు ఉన్నాయి. ఇది పెద్ద వెంచర్ కాబట్టి అయ్యేమో చిన్న అన్ని 39 ఎకరాలు 30 ఎకరాలు కాబట్టి డైరెక్ట్ డ్రిప్ ఇచ్చాం. కానీ ఇది 100 ఎకరాలు కాబట్టి 1 ఎకరంలో సంపుతో మేము అది ట్యాంక్ అది. ఇందులో 10 బోర్లు ఉన్నాయి. 10 బోర్లు వాటర్ అందులో పంపిస్తాం. అందులో నుంచి షిఫ్టింగ్ అయిపోయింది మొత్తం అన్ని. ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ మొత్తం చొక్క డ్రాప్ పడుతుంది తప్ప ఆగిపోవటం ఉండదు. ఇప్పుడు 4 years కంప్లీట్ అయిపోయినాక 5th year నుంచి ఫిఫ్త్ ఇయర్ నుంచి మనకి ఇన్కమ్ స్టార్ట్. అంటే యాక్చువల్ రియల్ గా చెప్పాలంటే 5th year కాదు మేడం, 4th year వచ్చేస్తుంది. కానీ మనం ఏదైనా సంవత్సరం ఎక్స్ట్రా చెప్పి ముందు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు తప్ప మళ్ళీ వెనక చెప్పి ముందు చెప్పి వెనక ఇచ్చాను మమ్మల్ని తడుతుంది అది. ఇప్పుడు మన రెండో పాయింట్ ఏంటంటే మనం 3.5 సంవత్సరాలు అంటే ఫ్రూట్ ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో, పూత స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సొసైటీ ఫామ్ చేసేస్తాం. సొసైటీ ఫామ్ చేసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ మొత్తం సిండికేట్ చేస్తాం. సిండికేట్ చేసేసి మళ్ళీ సీసీ కెమెరాలు పెడతాం మొత్తం A to Z 365 డిగ్రీ సీసీ కెమెరాలు. ప్రతి స్ట్రీట్ లోనూ కెమెరాస్ ఉంటే మీరు ఏదైనా సరే ఎవ్రీ మంత్ కానీ వీకెండ్ కానీ మేము చెప్తాం. ఆ రోజు లింక్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ చూసుకోవచ్చు అనమాట. అది కాకుండా మేము ఎవరైతే ఉందో నేను ఆల్రెడీ ఫీడ్ చేసుకుంటాను. నా స్టాటస్ లో కంప్లీట్ గా అప్డేట్స్ ఉంటాయి. మొక్కలు వేస్తున్నారు, మొక్క రీప్లేస్మెంట్ జరుగుతుంది, ఈ వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ వెంచర్ రోడ్లు ఎలా ఉన్నాయి, మళ్ళీ క్లీన్ చేస్తున్నాము, మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము అనేది కంప్లీటెడ్ గా నా స్టాటస్ లో ప్రతిరోజు ఉంటుంది. మీరు మా అంటే ఇప్పుడే గ్రూప్ చేయం, ఫస్ట్ స్టాటస్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. స్టాటస్ తర్వాత అప్పుడు మళ్ళీ గ్రూప్ చేస్తాం అనమాట.